ముందుగా అందరికి కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇదే రోజు 1950లో మనం రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్నాం. దీనికి సంబంధించి ఎంతోమంది మహనీయుల్ని ఈరోజు స్మరించుకుంటూ మనం ఎంతో గర్వంగా చేసుకుంటున్నాం. ఇక్కడంతా కూడా ఇది గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ కూడా ఇందులో పాల్పంచుకుంటూ మరొకసారి అందరూ కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ నాకు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ కూడా పరిపాలన అనేది 1950 జనవరి 26 వరకు కూడా బ్రిటిష్ చట్టాల ప్రకారమే జరిగేది. మరి ఆనాటి మన పెద్దలు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పడి మన దేశ పరిపాలనకి మనమే రాజ్యాంగాన్ని రచించుకొని 1950 జనవరి 26 నుంచి మనం అమలులోకి తీసుకొచ్చినటువంటి రోజుగా మనం ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మన దేశానికి తగినట్లుగా రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మన భారతదేశం తగినట్లుగా పెద్ద రాజ్యాంగాన్ని అన్ని రంగాల వారికి న్యాయం జరిగేలాగా రాజ్యాంగం సిద్ధమైన తర్వాత 1950 జనవరి 26 మొట్టమొదటిగా మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి మనకంటూ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే బ్రిటిష్ పరిపాలన మొత్తం తొలగించి మన భారతదేశానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి రాయడానికి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. దాన్ని ఈరోజు మనకి ఆమోదించారు. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన జడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, అలాగే అధికారులకు, ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామండి. మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు మేమంతా ఉత్సవాలకి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మనం ఆగస్టు 1947వ సంవత్సరంలో మనకు వచ్చినటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ అలాగే జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవాలు కూడా జరుపుకుంటాం. దానికి కారణం ఏంటంటే ఆనాటి బ్రిటిష్ వాళ్ళకి అబంధ హస్తాల్లో నలిగిపోయినటువంటి మన భారతీయులందరినీ కాపాడినటువంటి ఘనత ఆనాటి ఎందరో మహానుభావులకు ఉంది. ఆనాటి మహానుభావులందరినీ కూడా గుర్తు చేసుకోవడం కోసం అలాగే ఈనాటి మన భారత రాజ్యాంగం ప్రకారం మనకి అమలుపరిచినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కానీ మనకి విధులు నిధులు కూడా ఒక రాజ్యాంగాన్ని పొందుపరిచి మనకి ఈ రోజుని పరిపాలనా దక్షతను కానీ అలాగే ఈరోజు ప్రజలకు ఇవ్వవలసినటువంటి ఏదైతే మన పథకాలను కానీ అన్నీ కూడా గుర్తు చేసుకోవడం కోసం ఇవన్నీ ప్రతి సంవత్సరం కూడా మన తర్వాత తరాలకు కూడా అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ఆగస్టు 15th కానీ జనవరి 26వ తారీఖున కానీ ఎంతో అంటే ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఈనాటి పిల్లలకు మేము చెప్పేది ఒకటే, ఎంతో స్వాతంత్రం లేని మన భారతదేశానికి స్వేచ్ఛని స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి ఎందరో మహానుభావులు కష్టిస్తే వచ్చినటువంటి స్వాతంత్రం మంది. ఇలాంటి స్వాతంత్రాన్ని మనం దుర్వినియోగం చేసుకోవద్దు, సద్వినియోగం చేసుకొని మన భారతదేశంలో అందరం కూడా ఏకతాటిపై నడవాలని ఈ భారతీయుల తాలూకా ఐక్యతను చాటి చెబుతూ ఆనాటి బ్రిటిష్ వాళ్ళని ఎలాగైతే పారదోలేమో అలాగే ఎవరైనా సరే దుర్మార్గత్వాన్ని మనందరం కూడా ఖండించి అందరం కూడా కలిసిమెలిసి సోదరీభావంతో ఉండాలని, ఎప్పుడైతే మీలో ఒక జ్ఞానోదయం ఈ రోజునటువంటి విద్యని పెంపొందించాలి అంటే ఈ పిల్లల తాలూకా ఉన్నటువంటి అవకాశాలని ఈ టైంని వేస్ట్ చేసుకోకుండా మీరందరూ కూడా బాగా చదువుకొని మనకు వచ్చినటువంటి స్వాతంత్రాన్ని కాపాడాలని మరి కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ రోజుని అధికారులు అవ్వచ్చు అలాగే మనకి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పాఠశాలల దగ్గర నుంచి పంచాయతీ ఆఫీసుల దగ్గర నుంచి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే అంచెలంచెలుగా ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలన్నీ కూడా ఈ రోజుని అత్యంత వైభవంగా ఈ పండగ వాతావరణంలో జరుపుకున్న ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మనందరం కూడా సమిష్టిగా ఈ దేశాభివృద్ధికి గ్రామాభివృద్ధికి కాపాడాలి కలిసికట్టుగా పనిచేద్దామని సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.